ప్రభు యొక్క ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ యొక్క ఆదరణ కూడిక, ఒక మాట చెప్పాలంటే బాబు సురేంద్ర బర్త్డే. నేను వచ్చే ముందు చక్కని దైవ సందేశాన్ని అందించినటువంటి అహరోన్ గారికి ప్రత్యేక వందనాలు. మరి వేదిక అలంకరించిన అధ్యక్షుల వారికి, సేవకులకు, దైవజనులకు, స్వార్థికులకు నా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి సంగటి సురేంద్ర తన కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా ఆ బాబు వయసు ఎంత అని అడిగేటువంటి విషయాలు ఉంటాయి కొందరికి. నాకైతే ఆ బాబుతో 4 సంవత్సరాల సుదీర్ఘ పరిచయం. 2021 నుండి 2025 జనవరి వరకు కూడా నేను అతని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఒక వాక్యాన్ని చదువుకుంటే దాన్ని బట్టి అతని జీవితం ఉందని నేను చెప్పగలుగుతాను. ఒక ప్రొవెర్బ్స్ చాప్టర్ 15:24, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24 వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదివితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఒక ప్రొవెర్బ్స్ 15:24, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24 వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రింద పాతాళముంది, దాన్ని తప్పించుకోవాలని చాలా మంది కోరుకుంటుంది, కానీ బుద్ధిమంతుడైతే దాన్ని తప్పించుకునేటట్లుగా పరమునకు పోయే జీవ మార్గమున నడుచుకుంటాడు. బాబు సురేంద్ర యొక్క లైఫ్ నేను పరిశీలన చేస్తే 3 విషయాలు ముఖ్యంగా అతని గురించి చెప్పగలను. వాట్ ఈజ్ సురేంద్ర, హూ ఈజ్ సురేంద్ర, హౌ ఈజ్ సురేంద్ర, హౌ వాజ్ సురేంద్ర అని చెప్పినట్లయితే, వై దిస్ ఈజ్ అనేటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, పాతాళమును తప్పించుకుంటకు పరమునకు పోవు జీవ మార్గముని నడుచుకున్నాడు. గ్రహించండి, 3 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే స్పిరిచువల్ మైండ్. ఆయన మనస్సు ఆధ్యాత్మిక విషయాలపై ఉండేది. నైతిక చింతన కంటే ఆధ్యాత్మిక చింతన మేలు. కొంతమంది నీతి సూత్రాలు పాటిస్తారు, మంచిదే, నీతిగా ఉండాలి, నీతిగా బ్రతకాలని చెప్తూ ఉంటారు, కానీ నైతిక చింతన కంటే ఆధ్యాత్మిక చింతన మేలు. మోరల్స్ అనేకులు చెప్తారు, మొరాలిటీగా బ్రతకమని చెప్తూ ఉంటారు, కానీ ఆధ్యాత్మిక చింతన పరిశుద్ధ వేద గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి పుడుతుంది. దేవుడు మనిషిని సృజించినప్పుడు అసలు మరణమే లేదు, చావు అనేది ఎప్పటికీ కూడా లేదు. కానీ మనిషి భౌతికంగా ఎందుకు చనిపోవాల్సి వస్తుందంటే ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాడు కాబట్టి భౌతిక మరణం కూడా సంప్రాప్తిస్తుంది. సురేంద్ర జీవితంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి సంగతులు పరిశీలిస్తే చాలా స్పిరిచువల్ గా బిహేవ్ చేసేవాడు. తనకు తెలిసిన వాక్య ప్రకారంగా జీవించడానికి తాపత్రయపడుతూ ఉండేవాడు. తన యొక్క కొలీగ్స్ కూడా ఉన్నారు, తన కో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బ్రదర్ మనోజ్, కొంతమంది అంతకుముందు వచ్చి ఉన్నారు, ఈ రోజు కూడా కొందరు వచ్చి ఉన్నారు. ప్రతి మనిషి కూడా నేను పాతాళాన్ని తప్పించుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలి, నేను పరమునకు పోయేటువంటి జీవ మార్గం నడుచుకోవాలి. స్పిరిచువల్ గా ఉండేవాడు. ఆత్మీయంగా ఏ పని చేసినప్పటికీ, మాట్లాడినా, చూసినా, తలంచినా కూడా. మరి 19 సంవత్సరాలు కూడా నిండకుండా ఏంటండి దేవుడు తీసుకెళ్లిపోయాడు అంటూ ఉంటారు. దేవుడు తనకిష్టమైన వారిని తనకిష్టమైన సమయంలో పిలుచుకుంటాడు. మనం దానికి ఏకీభవించాలి, సమ్మతించాలి. నేను ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నానా? దట్ మీన్స్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ప్రకారం. ఇప్పుడు దైవజనులు సందేశం అందించారు, దాని ప్రకారం నేనున్నానా? దేవుని ఆత్మచేత నింపబడుతున్నానా అనేది ప్రశ్నించుకోవాలి. స్పిరిచువల్ మైండ్. సెకండ్ థింగ్, స్టడీ మైండ్. కొంతమంది చదువుకుంటున్నామని చెప్తుంటున్నారు, కానీ చదువు ఎంతవరకు ఉందో వారి మనస్సాక్షికి తెలుసు. యవ్వన కాలం మీదకు వచ్చిందంటే యవ్వనాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వయసు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు, దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని భావించి
చక్కగా చదువుకునేటువంటి మనసు అండి. నాట్ ఓన్లీ సెక్యులర్ స్టడీ, బైబిల్ స్టడీ కూడా. స్టడీ మైండ్ ఉంది అతనికి. ఆధ్యాత్మికత లేనిదే ధ్యానం అనేది ఉండదండి. దైవ ధ్యానం అనేది ఉండదు పిల్లలు. దేవుణ్ణి ధ్యానించటం, అదేవిధంగా తన యొక్క చదువుకు, తన యొక్క జీవితానికి కావలసినటువంటి విద్యను కూడా ధ్యానించటం స్టడీ మైండ్. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను లోకాన్ని చదివాను అంటారు. మరి లోకాన్ని చదివితే పాడు పనులు ఎందుకు చేస్తూ ఉంటారు? దేవుణ్ణి కష్టపెట్టే పనులు, కుటుంబాన్ని కష్టపెట్టే పనులు ఎందుకు చేస్తున్నాం? లోకాన్ని చదవచ్చు, కానీ లోకరక్షకుని చరిత్ర గురించి బాగా చదవాలి. స్టడీ మైండ్ కూడా చాలా ఉండాలండి. నేను అనుకుంటాను, పరమునకు పోవు జీవమార్గం నడుచుకున్నవాడు ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్ తోనే బ్రతుకుతూ ఉంటాడు. కొంతమంది చీపెస్ట్ మైండ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నో, క్రీస్తు ప్రభు వారు ఎందుకు జన్మించారు, ఎందుకు ఆయన పరిశుద్ధంగా జీవించారు, ఆయన శిలువ మరణం ఎందుకు ప్రాప్తించింది, మరలా సమాధి నుంచి ఎలా ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, మరలా ఎందుకు రాబోతున్నాడు, ఈ విషయాలని, సద్విషయాలన్నింటినీ కూడా స్టడీ చేయాలి. స్టడీ చేయకుండా ఏకవచనాలతో దూషించటం కాదు. బాబు సురేంద్ర విషయంలో చూస్తే చక్కని స్టడీ మైండ్ ఉంది అతనికి. తన విద్యను చదువుకున్నాడు సెక్యులర్ గా, ఆ స్పిరిచువల్ మైండ్ తో దైవ వాక్యాన్ని కూడా ధ్యానించేవాడు. అక్కడ ఉన్నటువంటి ఆ 1000 మంది స్టూడెంట్స్ తనతో పాటు ఉండేటువంటి వారు. ఓవరాల్ గా 8000 మంది విద్యార్థుల మధ్య ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకోవాలి పర్టికులర్ గా ఉంటే ఏదో స్పెషల్ ఉండాలి, సంథింగ్ స్పెషల్ ఉండాలి. నేను ఎప్పుడు కూడా వారి యొక్క స్వగ్రామానికి నేను రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎన్నోసార్లు అతనితో కూల్చుకుని చక్కని విషయాలు, మీ పేరెంట్స్ ఏంటి, వారు వెళ్లే చర్చ్ ఏమిటి, ఎటువంటి సహవాసంతో ఉంటారు అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు లీజర్ టైంలో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉండేటువంటి, ఐఎమ్ సో అండ్ సో, ఐ కేమ్ ఫ్రమ్ సో అని చెప్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అంటే ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంటా, లేకపోతే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనే విషయం చూస్తే ఆ వ్యక్తి యొక్క నడత చాలా ఇంపార్టెంట్ అండి. డేవిడ్ మెక్కాస్లాండ్ అని ఒక భక్తుడు చెప్పినటువంటి మాట, ఎ మెసేజ్ ఫ్రమ్ ద డైయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్ అన్నాడు. ఎ మెసేజ్ ఫ్రమ్ ద డైయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్. మరణించే వ్యక్తి ఇచ్చేటువంటి సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలదు. మరణిస్తున్నటువంటి వ్యక్తి ఇచ్చే ఆ సందేశం జీవిస్తున్న వారికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలదు. కేవలం ఈ కుటుంబానికే ఉద్దేశం ఇవ్వటం కాదు. 19-20 రోజులు తక్కువగా 19 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన సురేంద్ర ఇచ్చిన ఆ సందేశం అనేక మంది జీవిస్తున్న వారికి ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇస్తుంది. ఎస్, దేవుడు ఎప్పుడు కూడా మరణాన్ని ముందుగా సిద్ధపరచలేదండి. మరణం, ఒక వ్యక్తి వ్యాధిలో ఉన్నప్పుడు వెంటనే వచ్చే ఆలోచన మరణం. మరణం అన్న పేరులోనే ఉంది రణం, అదొక యుద్ధం. మనం స్టడీ చేస్తున్నామా? సురేంద్ర జీవిత విషయం నేను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను ఇక్కడ సజీవంగా. ఇది స్టడీ మైండ్ కలిగిన వాడు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, మూడవదిగా సర్వీస్ మైండ్. సర్వీస్ మైండ్ చాలా తక్కువ మందిలో ఉంటుందండి. అది ఇందక్కడ దైవజనులు ముగించేటప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, ప్రభువారు ఆయన విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చి ఎలాంటి సర్వీస్ చేశారు. 2021 బ్యాచ్ IIIT స్టూడెంట్స్, ఆర్కే వ్యాలీకి సంబంధించిన ఆ స్టూడెంట్స్ ఎంతమంది అయితే మా చర్చ్ కి వస్తూ ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరికి రిప్రజెంటేటివ్ ఆయన. ఆప్ టు 1 రిప్రజెంటేటివ్ ఎస్ సురేంద్ర అనేటువంటి విషయం అందరికీ తెలుసు. చాలా మంది సర్వీస్ చేసేవాడు, అందరి పక్షమున ప్రతినిధిగా ఉండేవాడు. నేను అతనికి కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ గా చెప్పేటువంటి విషయాలు. బాబు ఏం జరుగుతుంది, ప్రేయర్ టైం ఏమిటి, బైబిల్ స్టడీ ఏమిటి, ప్రోగ్రామ్ ఏంటి, ఎలా డిజైన్ చేశారు, వాట్స్ గోయింగ్ ఆన్, ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ చేయాలి. నేను చర్చ్ నుంచి వస్తున్నప్పుడు వెంటనే బైబిల్ ఇవ్వండి సార్, పట్టుకుంటాను. లేదు బాబు, నా బైబిల్ నాకు బరువేం కాదు, నేను పట్టుకుంటాను. లేదు సార్, ఈ సర్వీస్ చేసి అవకాశం నాకు ఇవ్వండి. బైబిల్ మోస్తే గొప్పోడని కాదు అక్కడ వెళ్తాం పిల్లలు. ఆ మైండ్ సెట్ ఉండాలి, సర్వీస్ చేయాలి. నా ప్రభు ఏ విధంగా రోల్ మోడల్ గా, బెస్ట్ ఎగ్జాంపుల్ గా భూమి మీద ఉన్నాడో నేను కూడా అది చేయాలి. అతి తక్కువ కాలంలో
బయట వాళ్ళు అర్థం కాని వాళ్ళు కొందరు అనుకుంటారు, అంత చిన్న వయసులో చనిపోయినట్టు ఏ తప్పులు చేశాడో ఏ పాపాలు చేశాడో అంటారు. నోటికి వచ్చినట్టు ఎవరు కూడా వాక్కూడదండి. నేను ముందే చెప్పాను, దేవుడు తనకిష్టమైన వారిని తనకిష్టమైన సమయంలో పిలుచుకుంటాడు. మన తోటలో పువ్వు మనకిష్టమైనప్పుడు మనం కోసుకుంటున్నా? మన ఇష్టం కాదా? అది మన గార్డెన్. అది ఆయన అంటున్నాడు, నేను పిలుస్తున్నాను, నువ్వు వచ్చేసాయి. సర్వీస్ మైండ్, బతికినంత కాలము దేవుని పని చేయటం. ఆయన బుద్ధిమంతుడు, పాతాళాన్ని తప్పించుకున్నాడు, పరమునకు పోయి జీవమార్గాన్ని నడుచుకున్నాడు. నా కోసమే యేసుక్రీస్తు జన్మించాడు, నా కొరకు నేను ఎలా నడవాలో ఆయన చూపించాడు జీవిత చరిత్రలో. నా కోసమే రక్తము చిందించాడు, ఒప్పుకున్నాడు, తప్పుని ఒప్పుకున్నాడు, పాపములు క్షమించబడినాయి, అంగీకరించాడు, దేవుడిని చేర్చుకున్నాడు హృదయంలో, సింహాసనం వేశాడు, దేవుని సింహాసనం, సేవ చేసి ఉన్నాడు. వారి తండ్రి గారు చెప్పారు, ఆయన్ని సేవకు సమర్పించామండి అనేది. వాట్ ఏ గ్రేట్ మైండ్ సెట్. దేవుని పరిచయం కన్నా ఉత్తమైనది ఏదన్నా ఉందా అంటే నేను ఒకటే చెప్తాను, ఉద్యోగాల్లోకెల్లా ఉత్తమ ఉద్యోగం నాకు అనిపించింది ఏంటంటే ఆయన కాడి మోయటం, ఆ భారాన్ని మనం పంచుకోవటం, ఆ సర్వీస్ చాలా గొప్ప విషయం. ఇలా గ్రహించండి, దేవుని యొక్క వాక్యమును బట్టే మీతో మాట్లాడుతున్నాను. ఆ మైండ్ సెట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు అతి త్వరగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు మనకు త్వరగా అర్థం కాదు. కానీ రేపటి రోజున మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అడగొచ్చు, అయ్యా నా కుమారుణ్ణి సురేంద్రను ఎందుకు అంత త్వరగా తీసేసుకున్నావు, మా ఫ్రెండ్ని సురేంద్రని ఎందుకు అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయావంటే ఆయన ఇచ్చే జవాబు విని మనమే జాగ్రత్తలు. ఆయన ఇచ్చే దేవుడిచ్చే జవాబు విని మన కళ్ళముట నీళ్లు కారుస్తూ ఆయన పాదాల మీద పడి, అందుకా ప్రభు అంత తీసుకున్నావు, ఎంత మంచి పని చేసావు ప్రభు, నాకు అర్థం కాలేదు, నేను ఏదేదో అనుకున్నాను, మంచి పని చేసావు ప్రభు అని ప్రభుని ప్రగాఢంగా హత్తుకుంటామండి మనం. అప్పటి వరకు ఆ రీజన్ మనకు అర్థం కాదు. ఆయన చెప్పిన తర్వాత ఎంత మంచి పని చేసావు ప్రభు అని ప్రభుని హత్తుకుంటాం. సర్వీస్ మైండ్ ఉందండి ఆయనకి. స్పిరిచువల్ మైండ్, స్టడీ మైండ్ అండ్ సర్వీస్ మైండ్. దేవుని వాక్యం చెప్తాడు, భక్తుడు చెప్పాడు, ఐ డోంట్ నో ఐ హ్యావ్ ద నో సో మెనీ ఇయర్స్, నాకు తెలియదు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో, కానీ నేను ఎవరి చేతుల్లోకి వెళ్తున్నానో నాకు తెలుసు అన్నాడు. హూజ్ ఆర్మ్స్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎండ్ అప్ ఇన్ అండ్ లివ్ ఇన్, వాట్ ఏ గ్రేట్ గ్రేట్ థింగ్ హెవెన్ టు బి గోయింగ్. నాకు తెలుసు ఒక్క విషయం, నేను ఎవరి చేతుల్లోకి వెళ్తున్నానంటే గొప్ప పరలోకాన్ని ఇచ్చేటువంటి ఆయన భుజా స్కంధాల మీదకి, ఆయన కౌగిట్లోకి నేను వెళ్తున్నాను కాబట్టి సంతోషంగా వెళ్తున్నాను అన్నాడు. సౌల్ రాజు గారు కానివ్వండి, వారి సంతానం కానివ్వండి, వారి రక్త సంబంధికులు కానివ్వండి, చింతించవలసిన బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన బుద్ధిమంతుడిగా పరమునకు పోయే జీవమార్గాన్ని నడుచుకున్నాడు. అనేక మంది జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అదేగా సాక్ష్యం పిల్లలు, ఆలోచించండి. చెరిగిపోని ముద్రలు అనమాట అవన్నీ కూడా. వాటి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మరి సురేంద్ర కుటుంబం విషయమని నేను ఎంతగానో ఆదరణ తెలియచేస్తూ, ఆ కుటుంబంలో ఒక మంచి యోధుడు, గొప్ప యవ్వన సైనికుడిగా అతను జీవించాడు. తన చివరి దినాల్లో కూడా అక్కడ ప్రార్థించినటువంటి దైవ సేవకుడు చెప్పాడు, ప్రార్థనా పూర్వకంగా ఒక తీర్మానంతో దేవుని సన్నిధికి వెళ్ళి చేరుకున్నాడు. ఆ కుటుంబం కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం. యవ్వన కాలంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఉన్నాను ఇంకా భూమి మీద, నేను చేయవలసిన పని ఏమిటి, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఆయనకు ఆనందకరంగా నేను ఉపయోగిస్తానని తీర్మానించుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా ధైర్యపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నట్టు. నరేష్ ప్రభు గారు సురేంద్ర వచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కొద్దిమంది ప్రార్థన చేసినా మనమందరం కూడా ప్రార్థన చేయాలి కుటుంబ ఆదరణ కొరకై. దేవుడు చిన్న వయసులోనే ప్రభు తనకు పిలుచుకున్న తనకిష్టమైంది తన సేవ చేసే దినములను సంపూర్ణమైన కనుక తన ఇంటికి వెళ్ళాడు కనుక ఆ కుటుంబ ఆదరణ కొరకై భారంగా మనమందరం కూడా ప్రార్థిస్తాం. చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనములు. మన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామమున మమ్మల్ని కూర్చున్నారు. మీ దాసుడు మిమ్మల్ని ప్రేమించిన మీ ప్రియుడు, మీ ప్రాణానికి ఇష్టమైన వాడు,
ఈ లోకంలో మీ కొరకు జీవించిన సురేంద్ర కొరకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. తన యవ్వన జీవితాన్ని దైవ ఆవేశమున కొరకై దైవార్పితం చేసుకున్న, అభ్యాసం చేసుకున్న, ధ్యానించిన ప్రభు కొరకు సర్వీస్ చేయాలన్న ఒక ఆశ ఈ లోకంలో ఉంచి దానిలో మీరు ఉద్దేశించిన దాన్ని నెరవేర్చుకొని చేయటకు ఆయనకి ఇచ్చిన పని నెరవేర్చి భూమి మీద మీ నామానికి మహిమకరంగా జీవించి తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నట్లు మీరు పిలుచుకున్నారు. ఎడబాటును బట్టి తల్లికి, తండ్రికి, బంధువులకు అందరికి కూడా బాధ ఉండొచ్చు. అయితే ప్రభు మీరు మాత్రమే ఆదరించే దేవుడు. లేఖనం వల్ల, సంఘం వల్ల, ఒకరి విశ్వాసం వల్ల ఒకరు పరిశుద్ధాత్మయందలి ఆదరణ ద్వారా గొప్ప శక్తి పొందిన వారు నా బిడ్డ ప్రభు కొరకు జీవించినారని తమ జీవితాలను నెమ్మదిపరుచుకొని వారు కూడా క్షమాభివృద్ధి పొందుట కొరకై ప్రార్థన చేస్తున్నారు. ఈ కోరికను మీ చేతులకు అప్పగించుకొని జరిగించుకున్నందుకు వందనంలో దీన్ని బట్టి తాను మీ మహిమను తను వెల్లడిపరుచుకున్నందుకే మీ వందనంలో. గ్రామంలో ప్రజలందరినీ కూడా దర్శించము, ప్రజల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించము, అపార్థాలు తొలగించము, నిందలు తొలగించము. ప్రభు కొరకై జీవించిన ఈ బిడ్డ కొరకై ఇంతమంది సాక్షులుగా నిలబడడానికి ఇచ్చిన కృపకై మీ వందనములు. ఆ విధంగా తల్లిదండ్రులను, అన్నదమ్ములు, చిన్న పెద్దనాన్న, తమ్మామ అందరినీ కూడా ఆ ఊరికి ప్రజలను ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాము. కుటుంబాలను నిశ్చయముగా ఆశీర్వదించి నిశ్చయి వారికి తోడు గురించి విశాలపరిచే నమ్మకమైన ప్రభువును సేవించి జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పెద్దబాబు కూడా దూరం నుంచి రాగలిగినాడు, అందుకొరకు వారి హస్తాలు బలపరచు. పైన కూడా మీ బిడ్డలు, మీ దాసులు రాగలిగి సాక్ష్యం చెప్పడానికి, ప్రజల్లో మీ పనిని రేపెత్తించడానికి, ప్రేరేపించడానికి ఇచ్చిన మాటలు జీవం కలిగి ప్రేరేపించి లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చట్లో వారి హస్తాలు కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. రాగలిగిన మీ బిడ్డలందరూ కూడా వారి హృదయాలను, మనసులను, చెవులను ధారాళముగా వారి హృదయంలో ప్రవేశించి గొప్ప పని వారిలో కూడా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించి నిశ్చయ వారికి తోడు గురించి విశాలపరిచి ప్రతికను దూరపరచు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును, తన మహిమేట నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల అద్వితీయ దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ప్రపంచమంతా చేరిన సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘాలకును, విశ్వాసులకును, ఆయన ప్రేమించు వారికి ఆయన రుచిపరింతరం ఈ కుటుంబానికి సదాకాలం తోడైనను గాక, ఆమేన్.